వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు రాక కొరకు కనిపెట్టుచున్నావా, సిద్ధపాటు కలిగి ఎదురు చూచుచున్నావా? ప్రభువు రాక కొరకు కనిపెట్టుచున్నావా, సిద్ధపాటు కలిగి ఎదురు చూచుచున్నావా? పరిశుద్ధముగా నిర్దోషముగా సత్క్రియలను పూర్తి చేసి సిద్ధముగా ఉన్నావా? పరిశుద్ధముగా నిర్దోషముగా సత్క్రియలను పూర్తి చేసి సిద్ధముగా ఉన్నావా? ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. క్రీస్తు యేసునందు అత్యంత ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. సిద్ధపాటు అనే కార్యక్రమానికి మీ అందరికీ పునఃస్వాగతం. ఈరోజు కూడా దేవుని మహాకృపను బట్టి ఒక ఆలోచనాత్మకమైనటువంటి సంగతిని మనం నేర్చుకుందాం. ప్రభువు రాకడను ఎదుర్కొనుటకు, నిత్యత్వాన్ని సంపాదించుకొనుటకు, యేసుక్రీస్తు ప్రభువునందు రక్షణ నొందినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక విశ్వాసం, ఒక నమ్మకం, ఒక నిరీక్షణ తప్పనిసరిగా ఉండాలి. అయితే ఈ నమ్మకం ఏ స్థాయిలో ఉండాలి, ఎంతవరకు ఉండాలి, ఎలా ఉండాలి, ఈ విషయాలను చక్కగా ఈ పాఠంలో మనం నేర్చుకుందాం. ప్రియులారా, ఈరోజు ఆత్మీయ జీవితాలలో అనేక మంది ఇంకనూ దేవునికి దూరంగానే ఉండటానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, మేము దేవునిలోనే ఉన్నాము అనుకుంటూ, దేవుని వాక్యంలో ఉన్న జ్ఞానపు సంగతులన్నీ మాకు తెలుసు అనుకుంటూ, మేము పరిశుద్ధులుగా జీవిస్తున్నాం అనుకుంటూ అపరిశుద్ధులుగా ఇంకా బ్రతుకుచున్నటువంటి పరిస్థితి చాలా ఘోరమైనది. అంటే దేవునిలో వారు ఉండకుండానే దేవునిలో ఉంటున్నామనేటువంటి భావన, దేవునిలో ఉండకుండా దేవునిలో ఉంటున్నామనేటువంటి భావన, ఇది చాలా ప్రమాదకరమైనది. ఆంగ్ల భాషలో ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే నేర్చుకోవలసినది ఇంకా ఎంతో ఉన్నా సరే, నేను అన్నీ నేర్చేసుకున్నాను, నాకు అన్నీ తెలుసు అనేటువంటి భావన అన్నమాట. ప్రియులారా, ఎప్పుడైతే ఒక మనిషి దేవుని దగ్గర ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటాడో అతడు దేవుని జ్ఞానానికి చాలా దూరంగా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. మన ఆత్మీయ జీవితాలు దేవునికి దగ్గరగా ఉండాలి కదా. మనము ఎల్లప్పుడూ దేవుని మార్గంలో నిత్యత్వపు దిశగా ప్రయాణం చేస్తూ ఉండాలి కదా. ఇలాంటి పరిస్థితులలో అపవాది అయిన వాడు అనేక మందిలో పుట్టిస్తున్నటువంటి భావన, నేను పరిశుద్ధతలోనే ఉన్నాను, నేను దేవునికి దగ్గరగానే ఉన్నాను, నేను దేవుని సేవ చేస్తూనే ఉన్నాను, నేను చనిపోతే పరలోకం వస్తుంది అని గుడ్డిగా ఓవర్ కాన్ఫిడెన్స్ స్టేజ్లో ఉండేలాగా వాడు ప్రేరేపిస్తున్నాడు. అటువంటి స్థితి చాలా ప్రమాదకరమైనది. కాన్ఫిడెన్స్ లేకపోతే కాన్ఫిడెన్స్ తెచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉంటే అది చాలా ప్రమాదం. ఎందుకంటే మనలను మనమే మెరుగుపరుచుకునేటువంటి పరిస్థితి అక్కడ కనిపించదు. ఎందుకంటే అప్పటికే మనం ఏదో సాధించేసామని, అప్పటికే మనం ఏదో సంపూర్ణులు అయిపోయామని, అప్పటికే మనం ఏదో దేవుని యొక్క చిత్తమును పూర్తిగా నెరవేర్చామని అనుకునేటువంటి ప్రమాదం ఉంది. కనుక దేవుని సేవ విషయంలో, దేవుని కొరకు బ్రతికే విషయంలో ఎల్లప్పుడూ కూడా నేను ఇంకా చెయ్యాలి, నేను ఇంకా ఏదో సాధించాలి, నేను ఇంకా ఎంతో నేర్చుకోవాలి, నేను ఇంకా పరిశుద్ధతను కాపాడుకోవాలి, నేను ఇంకా పరిశుద్ధతను పెంచుకోవాలి అనేటువంటి భావన తప్పనిసరిగా మనలో ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తన బిడ్డల కొరకు ఈ మాటలను చాలా గొప్పగా వ్రాయించాడు, ఉపమానాలతో తెలియజేయించాడు. ఎందరో గొప్ప గొప్ప నీతిమంతులు, భక్తులు సైతం
మేము నేర్చుకోవలసినది ఇంకా ఎంతో ఉన్నదని, మేము తెలుసుకోవలసిన సంగతులు ఇంకా ఎన్నో ఉన్నవని, మేము ఇంకనూ పాపాత్ములుగానే బ్రతుకుతున్నామని, ఆయా దశలలో మేము దేవునికి దూరం అయిపోతున్నామని వారు బాధపడుతూ దేవునికి మరింత దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తూ దగ్గరవుతున్నారు. అయితే ఎవరైతే మేము ఇప్పటికే పరిశుద్ధతలో నిండిపోయామని, మేము ఇప్పటికే దేవుని పనిని సంపూర్ణంగా చేసేసామని, మేము కన్ను మూస్తే మాకు తప్ప దేవుడు ఇంకెవరికి పరలోకం ఇస్తాడనేటువంటి గుడ్డి నమ్మకంలో ఉన్నారో అతి నమ్మకంలో ఉన్నారో అట్టివారు ఇక నేర్చుకోవటానికంటూ ఏమీ ఉండదు. వారు ఏమీ నేర్చుకోలేరు. ప్రియులారా, మీరంతా కూడా ఒక్కసారి ఈ విషయమై ఆలోచన చేయండి. మీరు ఏ దశలో ఉన్నారు? ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారా, లేక నేర్చుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నారా? ఎల్లప్పుడూ దేవుని ఎదుట మనము భయభక్తులను కలిగి ఉండాలి. ఇంకనూ పరిశుద్ధతను పెంచుకోవాలనేటువంటి ఆలోచనలో మనం ఉండాలి. నేను ఇప్పటి వరకు దేవునికి చేసినది ఏముంది, ఇంకనూ నేను దేవుని కొరకు సేవ చేయాలి అనేటువంటి భావన మనలో ఉండాలి. లోక సంబంధంగా కూడా మేము ఇప్పటికే అన్నీ నేర్చేసుకున్నాం అనేటువంటి స్థితిలో ఎవరైనా ఉంటే కనుక వారు ఎప్పటికీ ఏమీ నేర్చుకోలేరని మనకు తెలుసు. ఎందుకంటే మేము అంతా నేర్చుకున్నాం, మేము అంతా తెలుసుకున్నాం అనేటువంటి స్థితిలో ఎవరైతే ఉంటారో వారికి అలా అనుకోవడమే ఒక పెద్ద అడ్డుబండ. ఎందుకంటే ఇక ఏమీ నేర్చుకోబుద్ధి కాదు. ఎందుకంటే నాకు అన్నీ తెలుసు కదా, నేను ఇంకేం నేర్చుకుంటాను అనేటువంటి పరిస్థితి వారిలో కనిపిస్తుంది. కనుక ఎప్పుడూ కూడా ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటువంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదు. నో కాన్ఫిడెన్స్ అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ తెచ్చుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటువంటి స్థితిలో ఉన్నప్పుడు అసలు కాన్ఫిడెన్స్లోనికి రావడానికి, నిజముగా కాన్ఫిడెన్స్లోనికి రావడానికి అది అసాధ్యం అవుతుంది. ఆలోచన చేస్తున్నారా? కాన్ఫిడెన్స్ లేదనుకోండి, నేను పరలోకం వెళ్ళగలనా, అసలు నిత్యత్వంలో అడుగు పెట్టగలనా, నేను దేవుని చేత ఆహ్వానింపబడగలనా అని నిరంతర భయంతో, నిరంతర భక్తితో నేను దేవుని కొరకు ఇంకా బాగా సేవ చేయాలి, నేను దేవుని కొరకు ఇంకా చక్కగా సేవ చేయాలి, నేను ఇంకనూ ఎక్కువ నీతిని సంపాదించుకోవాలి, నేను ఇంకనూ ఎక్కువ దయ కలిగి ఉండాలి, నేను ఇంకనూ దేవుని వాక్యం ఎక్కువగా నేర్చుకోవాలి, నేను ఇంకనూ దేవుని యొక్క కృపలో ముందుకు కొనసాగాలి అనేటువంటి భావన ఎవరిలో ఉంటుంది? ఎవరైతే భయంతో ఉన్నారో వారిలోనే ఉంటుంది. ఎవరైతే మేము పరిశుద్ధతలో చివరి స్థాయికి వెళ్ళిపోయామనేటువంటి భావన కలిగి ఉంటారో వారికి ఇక నేర్చుకునేటువంటి అవకాశం ఉండదు. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఒక ఉపమానము ద్వారా ఈ సంగతిని తెలియజేస్తున్నారు. ఉపమానము ద్వారా మానవుల హృదయాలు బలహీనమైనవని యేసుక్రీస్తుకు తెలుసు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తుకు మానవ హృదయాలు బలహీనమైనవని తెలుసు. అంటే కొంత నేర్చుకోగానే అంతా నేర్చుకున్నాననేటువంటి భావన మనుషులలో కలుగుతుందని ఆయన ముందుగానే గ్రహించి, ఈ మానవ హృదయాలు ఇలాంటివని ఆయన ముందుగా గ్రహించి ఒక ఉపమానం ద్వారా తెలియజేస్తున్నారు. ఏదో కొంత సేవ చేసేసరికి నేను అంతా చేసేసాననేటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఉంటారని, ఏదో కొంత దేవునికి ఇచ్చేసరికి నేను నా సమస్తం దేవునికి ఇచ్చేసాననేటువంటి పరిస్థితుల్లో కొందరు ఉంటారని యేసుక్రీస్తు ప్రభువు వారు ముందుగా ఒక ఉపమానాన్ని ఈ మానవ జాతికి తెలియజేశారు. ప్రియులారా, ఆ ఉపమానాన్ని మనం చదివితే నిజంగా ఒకవేళ మనం ఆ ప్రమాదకరమైన స్థాయి అయినటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్లో కనుక ఉంటే వెంటనే ఆ స్థితిని మనం మార్చుకొని దేవుని కొరకు మరింత నేర్చుకోవాలి, దేవునికి ఇంకా నేను చేయాలి, దేవునిలో నేను ఇంకా ముందుకు కొనసాగాలనేటువంటి స్థితిలోనికి రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఎవరైనా అటువంటి స్థితిలో ఉండిపోయారేమో, ఎవరైనా ఇంకా ఆ ప్రమాదకరమైనటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటువంటి స్థితిలో ఉండిపోయారేమో, జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటువంటి ఆ స్థాయికి వెళ్ళారా, మీరు వాక్యం చదవరు, మీరు ప్రార్థన చేయరు, మీరు పని కూడా చాలా అజాగ్రత్తగా చేస్తారు. ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటువంటి స్థాయికి వెళితే ఎలా ఉంటుంది? ప్రవర్తన అంతా ఎలా ఉంటుంది? ప్రార్థన చేయబుద్ది కదా, ఎందుకంటే ప్రార్థన చేయడం ఎందుకు? నేను దేవుని బిడ్డను కదా,
నేను దేవుని బిడ్డను కదా, నేను అడగక మునిపే తండ్రి అన్నీ తీర్చేస్తాడు కదా, నా మనసులో ఉన్న సంగతులన్నీ దేవునికి తెలుసు కదా, ఇక నేను ప్రార్థన చేయడం ఎందుకు అనేటువంటి ఆ స్థితి మనిషిలో వచ్చేస్తుంది. అంటే అతడు ప్రతిదినం ఎంత పాపంలో ఉన్నాడో, లేక ఆమె ప్రతిదినం ఎంత పాపంలో ఉన్నదో గుర్తించలేని స్థితి, గ్రుడ్డి స్థితి అన్నమాట. నాకు దేవుని గురించి అన్నీ తెలుసు, నేను దేవుని సంకల్పంలో పరిపూర్ణుడిని అయిపోయాను అని ఎవరైతే భావించి ఓవర్ కాన్ఫిడెన్స్లోనికి వెళ్ళిపోతారో, అది కాన్ఫిడెన్స్ కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్, అతి అన్నమాట. ఈ అతిగా ఉన్నటువంటి స్థాయికి ఎవరైతే వెళ్ళిపోతారో వారు దేవునిలో ఎప్పటికీ ఇక ఎదగలేరు. వారు అక్కడితో ఆగిపోయినట్టు. ఇంకనూ వారు నష్టపోతారు తప్ప వారు లాభపడడానికి అవకాశం ఉండదు. కనుక దేవుని దగ్గర భూ జీవిత కాలంలో దేవుడు మనకిచ్చినటువంటి ఈ ఆయుష్లో మనం ఎలా ఉండాలి, మన ఆలోచన ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి, భయంతో ఉండాలి. అసలు నేను ఆ నిత్యత్వాన్ని సంపాదించగలనా లేదా, ఇది సందేహం కాదు, భయం. సందేహంతో ఉండమని చెప్పడం లేదు. ఇక నేను నిత్యత్వాన్ని సంపాదించలేనని ఒక నో కాన్ఫిడెన్స్ స్టేజ్లోనికి వెళ్ళిపోయి వెనక్కి తిరగమని నేను చెప్పడం లేదు. ఈ దేవుని పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే మీరు మరింత దేవునిలో ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన. ఎందుకంటే కొంతమంది వ్యతిరేకంగా కూడా ఆలోచించేటువంటి స్వభావంతో ఉంటారు. అంటే ఈయన మాటలను బట్టి నేను ఇక ఎప్పటికీ దేవునిలో సంపూర్ణుని కాలేనా, ఈయన మాటలను బట్టి నేను ఇక ఎప్పటికీ పరలోకాన్ని పొందలేనా, పరిశుద్ధులను కాలేనా అని వ్యతిరేకమైనటువంటి అర్థాన్ని తీసుకుంటూ ఉంటారు. అలాంటి వ్యతిరేకమైనటువంటి అర్థాన్ని తీసుకోకండి దయచేసి. మీరంతా కూడా పరిశుద్ధులు అవ్వాలని, మీరంతా కూడా పరలోకం రావాలని, మీరంతా కూడా సంపూర్ణులు అవ్వాలనే, అసలు సంపూర్ణులకే పరలోకం ఉంది, అవ్వాలనే భూ జీవిత కాలంలో దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన మాటలను బట్టి నేను ఈ పాఠాన్ని కూడా మీకు తెలియజేయగలుగుతున్నాను. అయితే మీరెప్పుడు సంపూర్ణులు కాగలరు, మీరెప్పుడు పరిశుద్ధతలోనికి రాగలరు, మీరెప్పుడు పరలోకాన్ని నిత్యత్వంలో పొందగలరు అనగానే మీ జీవితకాలం అంతా కూడా మీరు భయంతో ఉన్నప్పుడు, భక్తితో ఉన్నప్పుడు, దేవునికి ఇంకనూ సేవ చేయాలి, దేవునికి నేను ఇంకనూ పరిశుద్ధతను కనపరచాలి, దేవునికి ఇంకనూ నీతిని కనపరచాలి అనేటువంటి భావనలో మీరు ఉన్నప్పుడు మాత్రమే ఇంకా ముందుకు వెళ్ళగలుగుతారు. ఆ పరిపూర్ణ స్థాయిని మీరు అందుకోగలుగుతారు. మీకు ఒక విషయం చెప్పమంటారా? ఎవరైతే పరిపూర్ణ స్థాయిలో ఉన్నారో వారు తమను తాము తగ్గించుకుంటారు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని పనిని సంపూర్ణం చేశారు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని పనిని సంపూర్ణం చేశారు. అయినా సరే ఎంత తగ్గించుకుంటున్నారో చూడండి. ఆయనను నిందిస్తున్నవారు, ఆయనను అపహాస్యం చేస్తున్నవారు, ఆయనను కొరడాలతో కొడుతున్నవారు, ఆయనను హింసిస్తున్నవారు, వారందరినీ చూచి తండ్రి అయిన దేవునికి ఆయన ప్రార్థన చేస్తున్నారు. ఏమని? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. అంతటి తగ్గింపు గుణం, అంతటి ఆలోచన ఆయనలో ఎలా ఉన్నాయి? ఆయన సంపూర్ణుడైనప్పుడు ఆయనలో గర్వం కనిపించడం లేదు. ఆయన సంపూర్ణుడైనప్పుడు ఆయనలో తగ్గింపు స్వభావం కనిపిస్తుంది. అందరినీ క్షమించేటువంటి స్వభావం మనకు కనిపిస్తుంది. అదే దైవత్వం అంటే. కనుక ఎవరైతే సంపూర్ణులయ్యారో వారు అందరినీ అధికారం చేయటానికి కానీ, లేకపోతే అందరినీ దండించడానికి కానీ ప్రయత్నం చేయకుండా అందరికీ సేవ చేయటానికి ప్రయత్నం చేయాలి. సంపూర్ణులైన వారు అందరికీ సేవ చేయడానికి ప్రయత్నం చేయాలి. నిజంగా సంపూర్ణులైన వారు అలాగే చేస్తారు. ప్రియులారా, ఆలోచన చేస్తున్నారా? కనుక దేవుని దగ్గర, దేవుని నీతి విషయంలో ఎల్లప్పుడూ కూడా నేను ఇంకా చెయ్యాలి, నేను ఇంకా నేర్చుకోవాలి, నేను ఇంకా దేవుని కోసం బ్రతకాలి, నేను ఇప్పటి వరకు బ్రతికినది కాదు, ఇంకనూ దేవుని కొరకు నేను గొప్పగా బ్రతకాలనేటువంటి భావన ఎవరిలో అయితే ఉంటుందో వారిలోనే ఎదుగుదల మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఆ ఉపమానం దగ్గరకు మనం వెళదాం. ఆయన భూమి మీద మానవ జీవిత కాలంలో ఒక మనిషి ఎలా ఆలోచించాలో ఈ ఉపమానం ద్వారా తెలియజేస్తున్నారు. లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం నుంచి. లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం నుంచి చూడండి. తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. ప్రార్థన చేయుటకై 2 మనుష్యులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి.
పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుష్యుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయించు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడుననియు చెప్పెను. ప్రియులారా, వాక్య భాగం ప్రారంభంలోనే ఒక మాట మనకు కనిపిస్తుంది. అద్భుతమైనటువంటి మాట. ఆ మాటను మీరు వ్రాసుకోండి. ఒక్కసారి మీరు వ్రాస్తే, మీ చేతులతో ఆ మాటను ఒక్కసారి రాస్తే మీ మనస్సులో అది స్థిరంగా ఉంటుంది. తమ్మును తామే నీతిమంతులు అనుకొని, తమ్మును తామే నీతిమంతులు అనుకొని ఇతరులను తృణీకరిస్తూ తమ్మును నమ్ముకుంటూ, వారిని వారు నమ్ముకుంటున్నారు, ఇతరులను తృణీకరిస్తున్నారు. అలాంటి వారి విషయమై యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి ఉపమానం ఇది. ఏ మనిషి అయితే తన్ను నమ్ముకొని, అంటే తనలో ఉన్న భక్తి గొప్పదని, తనలో ఉన్న పరిశుద్ధత హెచ్చైనదని, తాను దేవునికి చేసినటువంటి సేవ అత్యుత్తమమైనదని తన్ను తానే హెచ్చించుకుంటూ, తన్ను తానే పొగుడుకుంటూ తన్ను నమ్ముకుంటాడో ఇతరులను తృణీకరిస్తాడో, తన్ను నమ్ముకుంటాడు, ఇతరులను తృణీకరిస్తాడు. అటువంటి మనిషిని గురించి చెప్పినటువంటి ఉపమానం ఇది. ఇది ఉపమానం. ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన కాదు, ఉపమానం. నిజంగా జరిగిన సంఘటన కంటే ఉపమానం ఎంత బలమైనదో తెలుసా? నిజంగా జరిగిన సంఘటన అయితే వారి మట్టికి పరిమితం అవుతుంది. నిజంగా జరిగిన సంఘటన అయితే వారి మట్టికి మనం ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఒక ఉపమానం అనేసరికి అందరూ దానిని అన్వయించుకోవాలి. అందరికీ అది చెందుతుంది ఉపమానం. ఒక ఉపమానపు స్థాయిలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ విషయాన్ని తెలియజేశారు. ఏమంటున్నారు ఆయన? ఒక పరిసయ్యుడు, ఒక సుంకరి. అంటే ఆనాటి కాలంలో పరిసయ్యులు, సుంకరులు యేసుక్రీస్తు ప్రభువు మధ్య కనిపిస్తున్నారు కదా, కనుక వారిని ఉదాహరణగా తీసుకున్నారు. అంతే తప్ప ఒక పరిసయ్యుడు నిజంగానే ఇలా ఉన్నాడని, ఒక సుంకరి నిజంగానే ఇలా ఉన్నాడని కాదు. ఉపమానం ఇది, ఉపమానం ఇది, ఒక ఉదాహరణ. ఒక పరిసయ్యుడు తన్ను తానే నమ్ముకుంటున్నాడు, ఇతరులను తృణీకరిస్తున్నాడు. ఇదిగో ఈ సుంకరి వలె కూడా నేను లేనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు అంటున్నాడు దేవునికి. ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థనలో ఎంత గర్వం చోటు చేసుకుందో చూడండి. అంటే ఈ గర్వం అంతా ఎందుకు వచ్చింది? నేనేదో వారమునకు 2 మార్లు ఉపవాసం చేస్తున్నాను కదా, నేను దేవుని సేవలో ఉన్నాను కదా, దేవునికి నేను 10వ వంతు చెల్లిస్తున్నాను కదా, దేవుని కొరకు నేను బ్రతుకుతున్నాను కదా, దేవుని గురించినటువంటి విషయాలు ధర్మశాస్త్రంలో కొన్ని నాకు తెలిసాయి కదా. చూసారా? అంటే నేను సంపూర్ణుడిని అయిపోయాను, నేను పరిపూర్ణంగా పరిశుద్ధతలోనికి వచ్చేసాను అనుకొని ఈ పరిసయ్యుడు గర్వపు భావంతో ఉన్నట్టుగా యేసుక్రీస్తు ప్రభువారు మనకు అక్కడ బోధిస్తున్నారు. అయితే సుంకర్ ఎలా ఉన్నాడో చూడండి. సుంకరికి కాన్ఫిడెన్స్ లేదు, నో కాన్ఫిడెన్స్. అలాగని ఇంటిలో కూర్చున్నాడా? నో కాన్ఫిడెన్స్. కానీ ఇంటిలో కూర్చున్నాడా? లేదు. దూరమున నిలుచుండి ఆకాశము వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుము. అంటే నేను కాన్ఫిడెన్స్ స్టేజ్లోనికి రావాలనుకుంటున్నాను తండ్రి, నీవు నాకు సహాయం చేయి అని దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. ప్రియులారా, ఈ సుంకరి ప్రార్థన వలె ఎవరి జీవితాలైతే ప్రతిరోజు కూడా దేవుని ఎడల భయభక్తులను చూపిస్తూ, దేవుని కొరకు వినమ్రతగా జీవిస్తూ, దేవుని చిత్తాన్ని నెరవేర్చుటలో ఇంకనూ ముందుకు కొనసాగిపోతూ దేవునికి అత్యంత ప్రీతిపాత్రులుగా మారిపోతారో వారే నిజంగా పరిపూర్ణులు కాగలరు. వారే నిజంగా చివరకు ప్రతిఫలాన్ని పొందగలరు. ఈరోజు అనేక మంది దేవుని విషయంలో కొంత నేర్చుకుంటున్నారు, దేవుని విషయంలో కొంత సేవ చేస్తున్నారు, దేవుని విషయంలో కాస్త నీతిగా కనిపిస్తున్నారు ఆయా కాలాలలో. అయితే వెనువెంటనే వారిలో చోటు చేసుకుంటున్నటువంటి ఒక దుర్గుణం ఏంటి? గర్వం. వెంటనే వారి జీవితాలలో చోటు చేసుకుంటున్నటువంటి ఒక చెడ్డ లక్షణం అదే గర్వం. నాకేం తక్కువ, నేను పరిశుద్ధ గ్రంథంలో మిగిలిన వారితో పోల్చుకున్నప్పుడు అనేక విషయాలు నేర్చుకున్నాను కదా,
నేను దేవునికి ఆయా సంగతులలో ఆయా విషయాలలో విస్తృతమైనటువంటి సేవ చేశాను కదా. కనుక నాకు ఇవ్వకపోతే దేవుడు ఈ ప్రపంచంలో ఈ తరంలో ఇంకెవరికి పరలోకం ఇస్తాడు అనేటువంటి భావనలోనికి వచ్చి గర్విష్ఠులైపోతున్నారు. అపవాది అయిన వాడి యొక్క ప్రధానమైనటువంటి లక్షణం అదే, గర్వం. గర్వం నాశనమునకు ముందు గర్వము నడుచును. కనుక ఎవరైతే ఇలా గర్విష్ఠులైపోతారో వారు చివరకు పరిపూర్ణతను సాధించలేరు. వారికి నేర్చుకోవడానికి అవకాశం లేదు, దేవుని సేవ చేయడానికి అవకాశం లేదు, వారు దేవుని దగ్గర మంచి స్థానాన్ని పొందడానికి కూడా అవకాశం లేదు. కనుక మీలో ఎవ్వరూ కూడా ఈ పాఠాలను వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులైనటువంటి ఎవ్వరూ కూడా ఆ గర్వపు స్థాయిలోనికి వెళ్లకుండా ప్రతిరోజు దేవుని ముందు మోకాళ్ళేస్తూ దేవుని చిత్తాన్ని ఇంకనూ నెరవేర్చడానికి, ఇంకనూ గొప్పగా చేయటానికి ఆలోచన చేసుకోవాలని నేను ఈ పాఠము ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మనం నాశనం అయిపోవడం కాదు కదా, మనము నిత్యత్వంలో పరలోకపు ఫలాన్ని పొందడమే మనకు కావాలి. మనం నాశనం అయిపోవడం మనకు కావాలా? మనం నష్టపోవడం మనకు కావాలా? ఎంతో సేవ చేసి చివరకు నిర్వీర్యులైపోవడం మనకు కావాలా? కాదు. మనం ఫలవంతులం కావాలి. ఫలవంతులం అవ్వాలంటే ఇది ఒక ప్రధానమైనటువంటి సూత్రం. అలాగని నాకు ఏమీ చేత కాదని, నేను ఏమీ చేయలేనని ఇంటిలో కూర్చోమని కాదు, లోక సంబంధమైనటువంటి కార్యకలాపాలలో మునిగిపోమని కాదు. సుంకరి అయిన వాడు దేవుని దగ్గరకు వచ్చాడు, ఇంటిలో కూర్చోలేదు, వెనక్కి వెళ్ళిపోలేదు, పాపంలో కలిసిపోలేదు, లోకపు మాలిన్యంతో కలిసిపోలేదు. మరేం చేశాడు? దేవుని దగ్గరకు వచ్చాడు, బాధపడుతున్నాడు, కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, పాపినైన నన్ను కరుణించుము. ఎందుకు అడుగుతున్నాడు ఇలాగా? అంటే నేను ఇంకా నీ కొరకు చేయవలసిన సేవ ఎంతో ఉంది, నేను పొందవలసినటువంటి పరిశుద్ధత ఎంతో ఉంది. నీవు దయతలచి నీ కృపచేత నన్ను బాగు చేసి నీ సన్నిధిలో నన్ను నిలువబెట్టు, ప్రతిరోజు నన్ను నిలువబెట్టు అని తన జీవితాన్నంతా దేవుని పాదాల ముందు ప్రోక్షించుకుంటున్నాడు. కానీ పరిసయ్యుడైతే అలా కాదు. ఏదో ఒకరోజు భక్తి, ఒకరోజు నీతి, ఒకరోజు సేవ సరిపోతుందా? దేవుని దగ్గర అటువంటి గర్విష్ఠులకు చోటు లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మానవ హృదయాలు బలహీనమైనవని ముందే ఎరిగి ఈ రహస్యాన్ని ఒక ఉపమానం ద్వారా తెలియజేశారు. మీలో ఎంతమంది ఉపమాన సారాన్ని గ్రహించి మీ జీవితాలలో దానిని అన్వయించుకుంటున్నారో నాకైతే తెలియదు. కానీ ఇక మీదట మీరు ఈ ఉపమాన సారాన్ని మీ జీవితములలో వహించుకుని ముందుకు వెళ్ళాలి. మిమ్మును మీరే నీతిమంతులని మిమ్మును మీరే హెచ్చించుకొని ఇతరులను తృణీకరించేటువంటి స్థాయి నుండి మీరు బయటకు వచ్చి ప్రతిరోజు దేవుని ముందు మీరు తలవొగ్గి దేవుని సేవను నేను ఇంకా గొప్పగా ఎలా చేయగలను, దేవుని కొరకు ఇంకా గొప్పగా నేను ఎలా బ్రతకగలను, నేను నిష్ప్రయోజకుడనైన దాసుడను గనక నేను ఇంకనూ దేవునికి ఏ విధముగా సేవ చేయగలను, నేను ఇంకనూ దేవునికి ఎలా ఇవ్వగలను, నేను ఇంకనూ దేవునిలో పరిశుద్ధతను ఎలా చూపించగలను, నేను ఇంకనూ దేవుని వాక్యమును ఎంత గొప్పగా నేర్చుకొనగలను అనేటువంటి స్థాయిలో మనం ఉండాలి. ప్రియులారా, ఒక చక్కని ఉదాహరణ కూడా ఒక వ్యక్తి ద్వారా మనం చూద్దాం. జరిగిన సంఘటనలు కూడా ఒక్కసారి మనం చూద్దాం. దానియేలు గారు ఆయన దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఏమంటున్నారో ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే ఒక స్ఫూర్తి మనకు కలుగుతుంది, ఒక ప్రేరణ మనకు కలుగుతుంది. దానియేలు అంతటి భక్తిపరుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడో ఒక్కసారి చూస్తారా? దానియేలు అంతటి భక్తిపరుడు, దానియేలు అంతటి నీతిమంతుడు, అసలు అంతటి పరిశుద్ధత, అంతటి భక్తి, అంతటి నీతి మనలో ఉందా లేదా అనేది మనం ఒక్కసారి పరీక్షించుకోవాలి. అంత గొప్ప నీతిమంతుడే దేవునికి ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడో ఒక్కసారి మీరు చూడగలిగితే మీ ప్రార్థన మారిపోవాలి, మీ జీవితం మారిపోవాలి, మీ ఆలోచన మారిపోవాలి, మీరు దేవుని కోసం ఇంకనూ బ్రతికేటువంటి ఆ విధానం మారిపోవాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటువంటి ఆ స్టేజ్ నుండి మీరు దిగిపోవాలి. చూద్దాం, చక్కని వాక్య భాగంలో ఈ యొక్క శ్రేష్టమైనటువంటి సంగతిని మనం చూద్దాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 18వ వచనం చూడండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 18వ వచనం. నీ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని
మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించుటలేదు. మా దేవా, చెవియొగ్గి ఆలకింపుము. నీ కన్నులు తెరచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణము మీదికి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము. దానియేలు గారు దేనిని బట్టి ప్రార్థన చేస్తున్నారో చూసారా? దానియేలు గారు దేనిని బట్టి ప్రార్థన చేస్తున్నారని ఆయన తెలియజేస్తున్నారు. మా స్వనీతి కార్యములను బట్టి కాదు, అంటే మా స్వంతంగా మేమేదో నీకు నీతిని చూపించామని మా స్వనీతి కార్యములను బట్టి కాకుండా, నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ వాత్సల్యతను బట్టి, నీవు అనుగ్రహించినటువంటి ఈ అవకాశమును బట్టి మేము నిన్ను ప్రార్థించగలుగుతున్నాము. ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక గొప్ప ప్రవక్తగా ఉన్నటువంటి దానియేలు, దేవుని దర్శనములను చూచినటువంటి దానియేలు, కలలకు భావములను చెప్పగలిగినటువంటి దానియేలు, అత్యంత జ్ఞాన సంపన్నుడైనటువంటి దానియేలు, దేవునికి ప్రతిరోజు ముమ్మారు ప్రార్థన చేస్తున్నటువంటి దానియేలు, సింహపు గుహలో వేసినా కానీ తప్పింపబడినటువంటి దానియేలు, దేవదూత యొక్క రక్షణ ద్వారా దేవుడు దానియేలును తప్పించినట్టుగా మనం చరిత్రలో చూస్తున్నాం కదా. అంతటి గొప్ప సాక్ష్యమును పొందినటువంటి దానియేలు ఏమంటున్నాడు చూడండి, ప్రార్థన చేసేటప్పుడు ఏమంటున్నాడు చూడండి. నీ గొప్ప కనికరమును బట్టి మేము ప్రార్థించుచున్నాము కానీ మా స్వనీతి కార్యములను బట్టి నిన్ను ప్రార్థించుటలేదు. నీ కనికరమును బట్టి మేము ప్రార్థన చేయగలుగుతున్నాం, నీ కనికరమును బట్టి మేము ప్రార్థన చేయగలుగుతున్నాం, మా స్వనీతి కార్యములను బట్టి కాదు. ప్రియులారా, ఈ మాటలను మీరు ఎల్లప్పుడూ కూడా మీ ఆలోచనల్లో మొదట ఉంచుకోవాలి. ఎక్కడో మధ్యనో చివరనో కాదు, ఎప్పుడో జ్ఞాపకం చేసుకునేటువంటి సంగతి కాదు ఇది. ప్రతిరోజు ప్రతి క్షణం ప్రారంభంలో జ్ఞాపకం చేసుకోవాల్సిన సంగతి ఇది. దేవుని కనికరమును బట్టి ఇదిగో నేను ఇలా నిలబడగలిగి ఉన్నాను, నా స్వనీతి కార్యమును బట్టి కాదు, నేను ఎంతో దేవుని కోసం చేసేసానని కాదు, నేనెంతో భక్తిని, నీతిని, పరిశుద్ధతను దేవుని కొరకు చూపించేశానని కాదు, దేవుని కనికరమును బట్టి ఇదిగో ఇలా నిలబడగలిగాను, ఇలా బ్రతకగలుగుతున్నాను, ఇలా మాట్లాడగలుగుతున్నాను, ఇలా ప్రార్థన చేయగలుగుతున్నానని మనము ప్రతిరోజు ప్రారంభంలో జ్ఞాపకం చేసుకోవాలి, మొట్టమొదట జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం కలుగుతుంది, నేర్చుకునే అవకాశం కలుగుతుంది, గొప్పగా పరిశుద్ధతలో మనము దేవునికి చేరువ కాగలిగేటువంటి అవకాశం కలుగుతుంది, నిత్యత్వంలో మనం ఉండగలిగే అవకాశం కలుగుతుంది. నో కాన్ఫిడెన్స్, నో అనే పదాన్ని కొట్టేయడం చాలా సులభం. ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ అనేటువంటి పదాన్ని కొట్టేయడం చాలా కష్టం. ఓవర్ కాన్ఫిడెన్స్, ఏదో గుడ్డి నమ్మకం, నేను పరలోకంలోనికి వెళ్ళిపోతాను, వెళ్ళాలనే భావన ఉండటం, ఆసక్తి ఉండటం వేరు, నేను వెళ్ళిపోతానులే అనే ధీమాను కలిగి ఉండటం వేరు. ఈ రెండింటికి ఆ వ్యత్యాసాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. లేకపోతే మీరు అపార్థం చేసుకుంటారు, వాక్యాన్ని అపార్థం చేసుకుంటారు. నేను పరలోకాన్ని ఎలాగైనా సరే సాధిస్తాను, సాధించి తీరాలనేటువంటి పట్టుదల కలిగి దేవుని కొరకు మరింతగా ముందుకు అడుగులు వేయటం వేరు, నాకు తప్ప దేవుడు ఇంకెవరికి పరలోకం ఇస్తాడులే అని ధీమాగా ఒకచోట కూర్చోవడం వేరు. చిన్ననాడు తాబేలు కుందేలు కథ మీరు వినే ఉంటారు కదా. కుందేలుకు కొంత దూరం పరిగెత్తేసరికి నేను ఎవరితో పోటీ పడుతున్నాను, తాబేలుతో కదా అని చెప్పి కాస్త విశ్రాంతి తీసుకోవాలని గర్వం చోటు చేసుకుని విశ్రాంతి తీసుకుంది. ఇంకా పోటీని ముగించకుండానే మధ్యలో విశ్రాంతి తీసుకుంది. తాబేలు మాత్రం మెల్లగా మెల్లగా మెల్లగా, అంటే కాన్ఫిడెన్స్ లేదు, కాన్ఫిడెన్స్ లేని స్టేజ్లో నుండి కాన్ఫిడెన్స్లోనికి ఎలా వెళ్ళిందో చూడండి. అంటే నో అనే పదాన్ని కొట్టేయడం చాలా సులభం, కానీ ఓవర్ అనేటువంటి పదాన్ని కొట్టేయడం చాలా కష్టం. ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నటువంటి కుందేలు, నో కాన్ఫిడెన్స్తో ఉన్నటువంటి తాబేలు, ఎవరు గెలిచారు చివరికి? తాబేలే గెలిచింది అని మనం చిన్ననాడు నీతి కథలలో చదువుకున్నాం కదా. లోకమందు నీతి కథలు ఈ విధంగానే నేర్పించాయి కదా. దేవుడు ఇంకా అత్యున్నతంగా మనలను ఆయన జ్ఞానంలో ఎలా నిలబెడుతున్నాడో చూడండి. ఉపమానముల ద్వారా, జరిగినటువంటి యథార్థ సంఘటనల ద్వారా, చరిత్ర ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి సంగతులు చూడండి. మీరు మీ స్వనీతి కార్యములను బట్టి కాదు, దేవుని గొప్ప కనికరమును బట్టి, మహాకృపను బట్టి ప్రార్థన చేయగలరు, నిలబడగలరు, దేవుని కొరకు బ్రతకగలరు. కనుక నా ప్రియులైన సహోదరి సహోదరులారా, ఇక మీదట మీ ప్రవర్తన ఈ విధంగా ఉండాలి, ఇక మీదట మీ ప్రవర్తన ఈ విధంగా ఉండాలి. మరో చక్కని సందర్భాన్ని మనం చూద్దాం. ఎజ్రా గారు
యెరూషలేములో దేవుని మందిరాన్ని కట్టుటకు, యెరూషలేము పట్టణపు ప్రాకారములను నిలువబెట్టుటకు, శేషముగా మిగిలి ఉన్న వారిని దేవుని కొరకు బ్రతికించుటకు ఎజ్రా గారు చేస్తున్నటువంటి ప్రయత్నం. ఆ సందర్భంలో ఎజ్రా గారు దేవుని కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఇటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఆ మాటలను కూడా ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం చివరి మాట, అలాగే 10వ అధ్యాయం ప్రారంభ వచనం. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం, 10వ అధ్యాయము 1వ వచనం కూడా చూడండి. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, నీవు నీతిమంతుడివై ఉన్నావు, అందువలననే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలుచుచున్నాము. చిత్తగించుము, మేము నీ సన్నిధిని అపరాధులము గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేసితిని. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. నాటి కాలంలో ఎజ్రా మరియు శేషించినటువంటి ఇశ్రాయేలీయులు దేవుని సన్నిధిలో వారి యొక్క మనస్సులు ఎలా ఉన్నాయో చూడండి. దేవా, నీవు నీతిమంతుడవు అంటున్నారు. మేము కాదు, మేము పాపాత్ములము తండ్రి, నీవు నీతిమంతుడవు. నీవు నీతిమంతుడు అవుటను బట్టి ఇదిగో మేము ఇలా నిలబడగలిగాం. నీవు అత్యంత కృప కలిగిన వాడవు, నీవు అత్యంత దయ కలిగిన వాడవు, వాత్సల్యతను చూపించే దేవుడవు. పాపము మా యందు కనిపించగానే వెంటనే మమ్మను కొట్టివేయకుండా నీ కుమారులం అనేటువంటి కనికరము చేత మమ్మను ఇంకనూ కాపాడి పరిశుద్ధతలోనికి వెళ్ళుటకు మమ్మను ప్రేరేపిస్తూ నీ వాక్యపు నిధిని మాకు అనుగ్రహిస్తూ మమ్మను ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటున్నందుకు నీకు కృతజ్ఞతలు అంటూ వీరు ప్రార్థన చేస్తున్నటువంటి ఆ వైనమును మనం చూడగలిగితే ఎజ్రా కంటే పరిశుద్ధులమా? మనం దానియేలు కంటే నీతిమంతులమా? ఎందరో పరిశుద్ధ గ్రంథంలో గొప్ప గొప్పవారు, దైవజనులు దేవుని కొరకు ప్రాణాలు అర్పించేటంతగా బ్రతుకును కొనసాగించిన వారు, వారికంటే మనం గొప్పవారమా? కానే కాదు. మరి ఎందుకు మనలో ఇంత గర్వం? ఎందుకు మనలో ఇంత గర్వం? ఏం సాధించామని, ఎంత నీతిని మనం పొందామని, ఎంత పరిశుద్ధతలో మనం ఉన్నామని ఒక్కసారి ఆలోచించండి. నిజంగా పరిశుద్ధుడెవరు? నిజంగా నీతిమంతుడెవరు? నిజంగా దేవుని పనిని గొప్పగా చేస్తున్న వారెవరు? ఇదిగో ఈ విధమైనటువంటి అభిప్రాయాన్ని కలిగి దేవునిలో ప్రతిరోజు ముందుకు కొనసాగుతున్న వారే నిజంగా నీతిమంతులు, నిజంగా పరిశుద్ధులు, నిజంగా సేవ చేస్తున్నవారు. ఎవరైతే ఓవర్ కాన్ఫిడెన్స్ స్టేజ్లోనికి వెళ్ళిపోయి నాకంటే నీతిమంతుడు ప్రపంచంలో ఇంకెవడూ లేడని, నాకంటే పరిశుద్ధుడు ప్రపంచంలో ఇంకెవడూ కనిపించడని, నాకంటే దేవుని సేవ గొప్పగా చేసేవాడు ఇక ప్రపంచంలో భూమి మీద ఎవడూ ఉండడని అనుకుంటాడో అటువంటి వాడు దేవుని దగ్గర ఏమాత్రం స్థానాన్ని పొందలేడు. అటువంటి వాడు ఏమాత్రం నీతిలో ఉన్నట్టు కాదు. అటువంటి వాడు దేవునికి ఏమాత్రం సేవ చేయలేడు. అటువంటి వానిలో పరిశుద్ధతే ఉండదు, పరిశుద్ధతే ఉండదు. కనుక దేవుడు ఆయన గ్రంథంలో వ్రాయించినటువంటి ఈ సందర్భాల ద్వారా మానవాళికి నేర్పించుచున్నటువంటి పాఠాన్ని ఒక్కసారి మీరు గమనిస్తున్నారా? మానవాళికి ఆయన అనుగ్రహిస్తున్నటువంటి జ్ఞానమును ఒక్కసారి మీరు గమనిస్తున్నారా? మనం అందరం రక్షింపబడాలని ఆయన మనకు జ్ఞానబోధ చేస్తున్నాడు. ఆ జ్ఞానబోధలో ఉన్నటువంటి ప్రారంభపు సంగతి, ప్రాధాన్యమైన సంగతి ఏంటంటే మనలను మనమే తగ్గించుకుంటూ, నిజంగానే మనం తక్కువ వారం, ఏదో మనం గొప్పవారమని గొప్ప స్థితిలో నుండి తగ్గిపోయినట్టు కాదు. నిజంగానే మనం తక్కువ వారం, నిజంగానే మనం తక్కువ వారం. ఇంకనూ మనము దేవుని కొరకు చేయవలసిన పని ఎంతో ఉంది. ఇంకనూ మనము దేవుని కొరకు ఇవ్వవలసినది ఎంతో ఉంది. ఇంకనూ మనము దేవుని విషయంలో చూపవలసిన నీతి పరిశుద్ధత ఎంతో ఉంది. కనుక ఎల్లప్పుడూ కూడా మనుషులతో అయితే అబద్ధం ఆడతారు, కానీ దేవునితో అబద్ధం ఆడటానికి వీలుండదు కదా. దేవునితో అబద్ధం ఆడకండి. దేవునితో ప్రార్థన చేసేటప్పుడు మీరు అబద్ధం ఆడలేరు కదా. కనుక దేవునితో మీరు మాట్లాడుతూ మొట్టమొదట అక్కడ ప్రారంభించండి. మీ తగ్గింపు జీవితాన్ని మొట్టమొదట ప్రార్థనలు చూపించండి. ఆ తర్వాత మనుషుల మధ్య చూపించండి. నిజంగా మీకంటే గొప్పవారు ఇంకెవరు ఉండరు. అవును, మిమ్మును మీరే హెచ్చించుకునేట కంటే దేవుడు మిమ్మును హెచ్చించుట ఎంతో గొప్ప విషయం కదా. మీకు మీరే సర్టిఫికేట్ రాసేసుకున్నారనుకోండి, ఆ సర్టిఫికేట్ చెల్లుతుందా? ఎక్కడైతే మీరు పరీక్ష రాశారో, ఎక్కడైతే మీరు ఆ సర్టిఫికేట్ పొందాలో వారు మీకు ఆ సర్టిఫికేట్ ఇస్తే, వారి సంతకంతో, వారి స్టాంప్తో,
వారి సీల్తో వారు మీకు అధికారికంగా సర్టిఫికేట్ ఇస్తే అది చెల్లుతుంది. మీకు మీరే ఒక సర్టిఫికేట్ తయారు చేసేసుకున్నారనుకోండి, అదేమవుతుంది? దొంగ సర్టిఫికేట్ అవుతుంది, నకిలీ సర్టిఫికేట్ అవుతుంది. లోకంలో కూడా మీకు మీరే ఒక సర్టిఫికేట్ తయారు చేసేసుకొని, నేను నీతిమంతుడను, నేను నీతిమంతురాలను, నేను పరిశుద్ధుడను, నేను పరిశుద్ధురాలను, నేను విశ్వాసిని, నేను లోకమందు అందరికంటే ఉన్నతంగా పనిచేస్తున్నాను, నేను లోకమందు దేవునికి అందరికంటే ఉన్నతంగా ఇస్తున్నాను, ఇలా మీకు మీరే సర్టిఫికేట్ తయారు చేసేసుకుని ఫ్రేమ్ కట్టించుకొని ఇస్తే అది నకిలీ అవుతుంది, అది దొంగ సర్టిఫికేట్ అవుతుంది. దేవుడివ్వాలి. కనుక దేవుని చేత మనం హెచ్చింపబడే వారముగా ఉండాలంటే మన జీవిత కాలంలో ప్రతి దినం కూడా మనం తగ్గింపు స్వభావంతో ఉండాలి. నేను ఇంకా నేర్చుకోవలసినదేంటి, నేను ఇంకా దేవునికి చేయవలసిన సేవ ఏంటి, నేను ఇంకా పొందవలసిన పరిశుద్ధత ఏంటి, నేను ఇంకా చూపవలసిన నీతి ఏంటి, నేను ఇంకా దేవునికి ఇవ్వవలసినది ఎంత? చూసారా? ఈ విధమైనటువంటి భావన ఎవరిలో అయితే ఉంటుందో, ఈ విధమైనటువంటి ఆలోచనతో ఎవరైతే నిండిపోతారో వారు దేవునిలో వేగంగా ముందుకు దూసుకుని వెళ్ళగలరు. నో అనే పదాన్ని చెరిపేయటానికి ఈజీ కదా. కనుక దేవునిలో మరింత ఎదగటానికి, దేవుని కోసం మరింత బ్రతకటానికి, దేవుని గూర్చి మరింత నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. నిజమైన కాన్ఫిడెన్స్లోనికి వారు వెళ్తారు. ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉన్నారా? అసలు ఆ ఓవర్ అనేటువంటి పదాన్ని చెరపడం ప్రపంచంలో ఎవరికి సాధ్యం కాదు. ఎందుకంటే గర్వం తిష్ట వేసి కూర్చుంటే అసలు మనలను మార్చడం ఎవ్వరి తరం కాదు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఆ విషయాన్ని పొందుపరిచాడు. కనుక ఎప్పుడు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండకుండా ఒక మెట్టు మీరు తగ్గించుకుని, ఒకంత మీరు దేవుని కొరకు బ్రతికినా కానీ బ్రతకలేదు, ఇంకా నేను నిష్ప్రయోజకుడినైన దాసుడిని అనుకుంటూ దేవుని సేవలో ముందుకు కొనసాగలిగితే ఎంత గొప్ప ధన్యత. దేవుడు మనలను హెచ్చించి ఆ క్షణాలను మనం చూడాలి తప్ప మనలను మనమే హెచ్చించుకునే ఈ చెడ్డ కాలం మనకొద్దు. మనలను మనమే హెచ్చించుకునేటువంటి ఆ భయంకరమైనటువంటి క్షణాలు మనకొద్దు. దేవుడు మనలను గొప్ప చేసే క్షణాలు మనకు కావాలి. కనుక చక్కని జ్ఞానంతో, చక్కని ఆలోచనలతో ఆత్మీయాభివృద్ధిని పొందాలని, దేవుని దగ్గర మంచి స్థితిని మీరు చివరకు సంపాదించుకోవాలని దేవుని ప్రేమను బట్టి నేను కోరుకుంటూ ఈ పాఠమును ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును అత్యంత కృప కలిగిన మా దేవ, మేము పాపాత్ములము, మీ సన్నిధిలో మేము ఒప్పుకుంటున్నాం. ఈ పాపములో మేము నిలిచిపోకుండా యేసుక్రీస్తు ప్రభువారిలో నిత్యము తండ్రి మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకుంటూ మీ చిత్తములో మేము కొనసాగుతూ నాయన మిమ్మల్ని సంతోషపెట్టే బ్రతుకును కలిగి ఉంటూ మీరిచ్చేటువంటి ధన్యతను పరలోకమందు పొందగలిగే ఆ అర్హతను మేము సంపాదించుకొనగలుగుటకు అనునిత్యం మీ మార్గంలో ముందు కొనసాగే భాగ్యమును మాకు దయచేయండి. ఇంత గొప్ప పాఠమును మాకు అనుగ్రహించి మా బ్రతుకులను చక్కదిద్దినందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు చెల్లిస్తున్నాము. ఎజ్రా చేసిన ప్రార్థన, దానియేలు చేసిన ప్రార్థన తండ్రి మా జీవితాలలో మేము కలిగి ఉండటానికి, అటువంటి స్థితిలోనికి మేము వెళ్ళి నాయన మీ కొరకు మేము ఏదో చేశామని కాదు, మేము ఇప్పటికే ఏదో సాధించామని, నీతిమంతులు అని, పరిశుద్ధులు అని కాదు నాయన, మేము పాపాత్ములుగా ఉన్నప్పుడే మీరు మమ్మల్ని ప్రేమించారు. అలాగని పాపమును ప్రేమించేవారముగా మేము ఉండకుండా, పాపపు దశలోనికి వెనకడుగు వేసేవారముగా ఉండకుండా తండ్రి ఎల్లప్పుడూ పరిశుద్ధతను ప్రేమిస్తూ ఇంకనూ పరిశుద్ధతను సంపాదించుకోవాలి, ఇంకనూ మీ జ్ఞానమును నేర్చుకోవాలి, ఇంకనూ మీ సేవ చేయాలి, ఇంకనూ మీకు అర్పణ చెల్లించాలి అనేటువంటి భావనతో ప్రతిరోజు ఒక్కొక్క మెట్టు ఎక్కుచు మీ యొక్క చిత్తవృత్తిలో సంపూర్ణులము కాగలుగుటకు మీ కృప దయా హస్తమును మాకు తోడుగా ఉంచి మనం మిమ్మల్ని వేడుకుంటూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి మీ బిడ్డలందరికీ తండ్రి, ఇటువంటి మనస్సు కలిగినటువంటి మీ బిడ్డలందరికీ నాయన మీ యొక్క కృపను తోడుగా ఉంచి వారిని బలపరచమని మిమ్మల్ని వేడుకుంటూ, గర్వము వారి యొక్క హృదయాలలో చోటు చేసుకోకుండా తగ్గింపు స్వభావంతో యేసుక్రీస్తు ప్రభువునందు వారు బ్రతికే అవకాశం వారు పొందగలుగునట్లుగా కృపదయ చేయమని అడుగుతూ మా ప్రార్థనా విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మేము అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.